తిరుపతి నుంచి సారు తన కారుకి డ్రైవర్ గా నన్ను 1 వీక్ ముందే బుక్ చేసుకున్నారు మామ. ఇప్పుడు అక్కడ నుండి ఆయన అయితే మా ఊరు వరకు డ్రైవ్ చేసుకుంటూ వస్తారు. మా ఊరు నుండి ఆయన్ని పిలుచుకొని చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నా. టైం ఎంత అనుకున్నారు? నైట్ 2:30 అయింది మామ. అరే బాబు బంగారం, వీడియోని లాస్ట్ వరకు చూసావంటే నేను కువైట్ నుండి ఇండియాకి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేస్తున్నాను అనేది తెలుస్తుంది, సరేనా మామ. ఈ కార్ వచ్చి మారుతి సుజుకి డిజైర్ ఆటోమేటిక్ ప్లస్ డీజిల్ పికప్ మామూలుగా లేదు. కువైట్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ వెహికల్స్ అయితే నడుపుతూ ఉండేవాడిని. ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట ఇండియాలో ఆటోమేటిక్ వెహికల్ అయితే నడపడము. అనుకున్న టైం కి కరెక్ట్ గా తీసుకుని వచ్చేసి ఎయిర్పోర్ట్ లో అయితే సార్ ని డ్రాప్ చేసేసా. ఇంకా బండి తీసుకుని నేరుగా మా ఇంటికి వెళ్ళిపోవడమే. బండి నా దగ్గరే ఉంటుంది. సార్ 2 రోజుల తర్వాత వస్తారు. మళ్ళా వచ్చి సార్ అయితే పికప్ చేసుకోవాలి. నైట్ టైం కాబట్టి చెన్నై రోడ్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఆంధ్ర కన్నా తమిళనాడులో ఫ్యూయల్ రేట్లు చాలా తక్కువ ఉంటాయి మామ. కాబట్టి బండికి డీజిల్ అయితే ట్యాంక్ ఫుల్ చేపించి నేరుగా ఇంటికి అయితే వచ్చేసా. ఇప్పుడు ఈ పాత ఇనుముని స్క్రాప్ యార్డ్ అయితే తీసుకుని వెళ్ళాలి. మన గున్న ఇనుగుని బయట తిప్పి దాదాపు 3 రోజులు అవుతుంది మామ. ఇలాగా స్క్రాప్ లోడ్ ఎక్కించినప్పుడు బాడీ పాడవకుండా ఉండడానికి రబ్బర్ మ్యాట్ యూస్ చేస్తే బాగుంటుందా లేదంటే ఫ్లౌడ్ యూస్ చేస్తే బాగుంటుందా అనే దాని గురించి కింద కామెంట్ చేయండి. ఇంటి నుండి బయలుదేరి కొంత దూరం వచ్చేసరికి బండి కట్టిన తాళ్లు అయితే లూజ్ అయిపోయాయి. కాబట్టి బైపాస్ రోడ్ లో బండిని నిలిపి తాళ్లు సరి చేసుకునేసి అక్కడ నుండి బయలుదేరి నేరుగా స్క్రాప్ యాడ్ అయితే వచ్చేసాము. కువైట్ నుండి ఇండియాకి వచ్చిన తర్వాత నేనేమి ఖాళీగా బైక్లు తిరగట్లేదు మామ. నాకు నచ్చిన డ్రైవింగ్ ని అప్పుడప్పుడు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా. దాంతో పాటు మా నాన్న స్క్రాప్ బిజినెస్ లో హెల్ప్ చేస్తున్నా. నాకంటూ కిచెన్ వేర్స్ అనే చిన్న షాప్ ఉంది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఫేస్బుక్ నుండి యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదిస్తున్నా. అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లు చేస్తున్నా. చివరిగా మూడు బాగాలేనప్పుడు లేదా స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు బైక్ తీసుకునేసి ట్రిప్ కి వెళ్తున్నా. నన్ను విమర్శించే వాళ్ళకి ఒక విషయం చెప్తాను, గుర్తు పెట్టుకోండి మామ. నన్ను టార్గెట్ చేశారంటే మీ తలకాయ పైన ఉండే వెంట్రుకలు మొత్తం రాలిపోతాయి కానీ ₹1 ఉపయోగం ఉండదు. ఇదే ఇంట్రెస్ట్ ని డబ్బుని సంపాదించడంలో కనుక పెట్టారంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికన్నా బెటర్ గా చేంజ్ అవుతుంది. ఒకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి మామ. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.